అత్యద్భుతమైన పురస్కారాలు అందుకున్న దంపతులు వారు మన దగ్గరికి రావడం మన అదృష్టము. ముందుగా ఒకసారి వేదికపై అమ్మవారిని దర్శనం చేసి అనంతరం శంఖానాదం గురించి వస్తుందా వారిని కోరుకుంటున్నాం. ఓం శక్తి. పిల్లలందరూ కూడా ఎక్కడ స్థానాల్లో ఎవరి స్థానాలు కూర్చొని ఇంకా పూర్తి కానంటే మధ్యలో ఎవరు ఎవరు కూడా ఇప్పుడు పిల్లలు చక్కగా శంకరాచార్య వినండి. అది మీ లైఫ్ లో చాలా మంచిది, మంచి ఉన్నతంగా ఉంటుంది. అందరూ కూడా ఎవరు లేవద్దు. శంఖానాథం గురించి 2 నిమిషాలు విషయాలు వెళ్తాయి. పిల్లలందరూ వింటారండి. మంగళ శంకరానాథం విన్నారండి నరసింహరావు. మంగళ శంకరానాథం విన్నారండి. పావనమగునట మన గ్రామం ధన్యం బగును జీవితమండి. పావనమగునట మన గ్రామం ధన్యం బగును జీవితమండి. రామారావు రత్నం గారి రత్నం లాంటి పుత్రుండి తడు. రామారావు రత్నం గారి రత్నం లాంటి పుత్రుండి పుత్రోత్సాహం కలిగను తండ్రికి తొలగించింది ఆత
గర్జన శంఖానాదం అయ్యింది పోలీసు యొక్క సింహ గర్జన శంఖానాదం అయ్యింది నరసింహుడు అలమే మంగళ శ్రీకరం శుభకరంబులు నరసింహుడు అలమే మంగళ శ్రీకరం శుభకరంబులు అమ్మ సన్నిధిలో ముద్దు బిడ్డలై అలరించారు అందరినీ అమ్మ సన్నిధిలో ముద్దు బిడ్డలై అలరించారు అందరినీ శ్రీనివాసుడు అలమే మంగళ తిరిచి నిమ్ము దీవించంగా శ్రీనివాసుడు అలమే మంగళ తిరిచి నిమ్ము దీవించంగా ఆది దంపతుల అభయముతో అందరి మన్నన పొందారండి ఆది దంపతుల అభయముతో పేరు ప్రతిష్టలు కలగాలండి నరసింహరావు అలమే మంగళ శంఖానాదం విన్నారండి పవనమగునట మన గ్రామం ధన్యం వగును జీవితము పావనమగునట మన గ్రామం ధన్యం వగును జీవితమండి ధన్యం వగును జీవితమండి ఓం శక్తి అమ్మవారి సన్నిధిలో ఈరోజుని శంఖాన్ని పూరించడం శంఖ యొక్క విశిష్టతని ఒకసారి మనం చెప్పుకోవచ్చు. శంఖం పరమ పవిత్రమైనటువంటి అఖండ దైవిక వస్తువు. ఎక్కడైతే శంఖం పూజించబడుతుందో అక్కడ సాక్షాత్తు లక్ష్మీదేవి విశ్రమిస్తుని కూర్చుంటుంది. అదేవిధంగా ఎక్కడైతే శంఖం పూజించబడుతుందో అక్కడ విజయానికి సంకేతం. అన్ని నాథాలలోకిలా భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నాథ విధానం ఉందంటే శంఖానాదం. శంఖాన్ని పూరించి ఏ కార్యక్రమాన్ని మనం ప్రారంభించినా కూడా అది విజయానికి సంకేతం. అది మీరు మహాభారత యుద్ధం దగ్గర నుంచి చూసుకుంటే ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా కానీ విజయ శంఖారావాన్ని పూరించి ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే నిర్విఘ్నంగాను విజయవంతంగాను దేదీప్యమానంగాను అటువంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రతిరోజు కూడా నిత్యము భగవదారాధనలో శంఖాన్ని పూరించి శంఖారావ నీరాజనాన్ని స్వామి వారి చేత అర్పిస్తే స్వామి త్వరగా ప్రసన్నం అవుతారు. శంఖం మనిషి తయారు చేసినటువంటి వస్తువు కాదు, ఇది ప్రకృతికి సాధించినటువంటి సముద్ర గర్భతనయ. దీన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటాము. సముద్ర గర్భం నుండి ఇది సహజ సిద్ధంగా లభించినటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక భవ్యమైనటువంటి ఒక రత్నం. మనకు లభించేటువంటి 16 రత్నాల్లో శంఖాన్ని కూడా ఒక మహత్తరమైనటువంటి ఒక రత్నంగా పేర్కొనబడింది. ఎక్కడైతే శంఖం పూజించబడుతుందో ఎక్కడైతే శంఖం పూజించబడుతుందో ఆ ఇల్లే కాదు, ఆ గృహమే కాదు, ఆ ప్రాంతం అంతా కూడా ఎటువంటి ఈ అపసవ్య కార్యక్రమాలు లేకుండా దిగ్విజయంగా దేదీప్యమానంగా ప్రశాంతంగా ఉంటుంది. శంకు శబ్దం కూడా శ్రావ్యంగా ఉంటుంది. శంకు శబ్దం వినడం ద్వారా కూడా అనేక రూపకథలు మనం జోడు చేసుకుంటాం. ఏదైతే మేము ఈ రోజు శంఖాన్ని పూజించేమో ఇది వామావృత శంఖం అంటారు. దీన్ని పూజించడానికి ఉపయోగిస్తాము. దక్షిణాలకు శంఖునేటువంటి వేరే శంఖం దొరుకుతుంది, దాన్ని పూజలో ఉపయోగిస్తాం. మనం శివార్చనలు కానీ అమ్మవారికి అభిషేకాలు చేసినప్పుడు కానీ పంచామృత స్నానం చేయించినప్పుడు కానీ చాలా దేవాలయాల్లో మనం శంఖంతో స్నానాన్ని చేయించడం మనం చూస్తూనే ఉంటాం. శంఖంలో పోస్తేనే కానీ తీర్థం కావాలంటారు. ఎప్పుడైతే ఆ జలాన్ని శంఖంలో పోస్తామో అది చాలా పవిత్రంగా జలం మారుతుందండి. శంఖంలో పోస్తేనే కానీ తీర్థంగా మారదు అనడానికి ఒక 2 కారణాలు. ఒక అటు దైవికంగా తీసుకుంటే చాలా పరమ పవిత్రమైన జలాన్ని మనం స్వీకరించడం ద్వారా చాలా పుణ్యం చేకూరుతుందని. రెండోది ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక ఈ శంఖం మెగ్నీషియం అంటే కాల్షియంతో తయారవుతుంది సహజంగానే. దాంట్లో నీటిని పోయడం ద్వారా దానికి ఉన్నటువంటి మెగ్నీషియము కాల్షియము ఆ నీటికి పోయి ఆ నీటిని తాగడం ద్వారా మన సంపూర్ణ ఆరోగ్యవంతం అవుతాం. అందుకే పూర్వీకులంతా కూడా ప్రతిదీ కూడా ఆచారాలు వ్యవహారాన్ని ప్రతి ఆచారాన్ని కూడా ఒక వ్యవహారంతో ముడిపెట్టారు. ప్రతి దాన్ని కూడా ఒక దేవ సంబంధమైనటువంటి కార్యక్రమాలతో ముడిపెట్టి మానవులుగా అనుసంధానం చేయడం ద్వారా ఈ ప్రకృతి మనకి ఎలా జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో ఈ రోజున మన దంపతులు శంఖాన్ని పొంది అమ్మవారికి ఆశించింది. ముఖ్యంగా అమ్మ ఆశించినటువంటి ఆ గీత ఏదైతే చాలా ప్రావీణ్యంగా ఉంది. గత 2-3 సంవత్సరాల క్రితమే ఒకసారి మేము ఇటువంటి కార్యక్రమం చేసినప్పుడు ఒక గీతాన్ని ఆలోచించాం. ఈ రోజు కూడా మన మధ్యలో